తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. కొత్త ఏడాది ప్రారంభం రోజున ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శనాలు జరిగిపోతున్నాయి. ఇందుకు కారణం ఏంటంటారా? మీరే చూడండి. ప్రతి ఏటా నూతన సంవత్సరం ప్రారంభం రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే ఆ ఏడాది మొత్తం మంచి జరుగుతుంది అన్నది భక్తుల విశ్వాసం. అందుకే కాస్త ముందుగానే తిరుమలకు చేరుకుంటారు. దీంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోయి వెలుపల వరకు క్యూ లైన్ కనిపిస్తుంది. దర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. అయితే 2016లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో నూతన సంవత్సరాది ప్రారంభ రోజున ఎలాంటి హడావిడి చేయకూడదంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పటి నుంచి ఆలయంలో ప్రత్యేక అలంకరణలను కూడా నిలిపివేసింది టీటీడీ. నూతన సంవత్సరాది ప్రారంభం రోజున చేసే పుష్ప విద్యుత్ దీపాలంకరణను ఉగాది పర్వదినానికి మార్చారు. దీంతో జనవరి 1వ తారీఖు ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. దీంతో ఈసారి కూడా ఆలయంలో నిత్యం నిర్వహించే విధానంలోనే పూజా కైంకర్యాలు నిర్వహించి ముందుగా సామాన్య భక్తుల్ని స్వామివారి దర్శనానికి అనుమతిస్తోంది టీటీడీ. తర్వాత సిఫార్సు లేఖలు, ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయి. ఇక సామాన్య భక్తుల రద్దీ కూడా తక్కువగానే ఉంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. శ్రీవాణి దర్శన టికెట్ల డిమాండ్ కూడా తగ్గిపోయింది. మొత్తంగా చూస్తే జనవరి 1న గతంలో ఉండే హడావిడి ఇప్పుడు సప్తగిరులపై కనిపించడం లేదు.